జగదంబ. జై శాంభవి. అంబా, ఉపాసన ముగిసనే అంబా. ఈ ఎడద కూయి వినిపించనే లేదు. అండపిండ బ్రహ్మాండమందు ఏదండనుంటి ఓ తల్లి, మా చెండ తపస్సు నీ గుండె కరిగించనే లేదు. జయ భద్రకాళి. హరాళ కరాళ దౌషాభీర విద్యున్మాల సహస్రదళ హుత్ప్రసూనార్చిత పాద పంకేరువ ఇంకను జాగేలనే అంబా. కుమారా, అహో ప్రత్యర్థి గహన కీలావళి భద్రకాళి, నమో శ్రీచక్ర విభ్రాజిత మాతా పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమి కోరి ఈ ఉగ్ర తపస్సు? శాంభవి, ఇంద్రజాల మహేంద్రజాల అంజన ఆకర్షణ ఉచ్చాటన అదృశ్య తంత్ర చింతామణి పరకాయ ప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతము కావలే. అనుగ్రహించి పాలించు మాత. కుమారా, నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందున్న ఈ అఖండ జ్యోతి ఆరనంత వరకు నీవీ శక్తులు కలిగి ఉంటావు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఒరే విక్రమార్క, ఇక నీ మృత్యు రూపమనే ధరించునురా. యాహి రూపాంతరీ యాహి. శక్తులు దుర్వినియోగమందరాదా? ఏమి చెప్పితివి తల్లి? వీరధర్మముగా నా శపథ మీరేర్చుకున్నటకి ఈ శక్తులు ఉపయోగపడకున్నా ఇంతటి ఘోర తపస్సునకు అర్థమేమున్నది? ఇది ధర్మబద్ధమే. ఆయాహి జిగిలి దీపాల తిరువలి ఆయాహి. మన్నవా ఉజ్జాయ బుల్బుల ఉజ్జా. ఆకాశ భైరవ ఆనగురు భూదోడ్డామర బందాగురు బందా వృషభాసుర చరణం బావా చరణం. ఇది నా మహేంద్రజాల సామ్రాజ్యం. జై శాంభవి. గుహాముఖ బంధా. జై శాంభవి. ప్రభు, దేవి, చిరంజీవి పిలుస్తున్నారు. సుధాకర్ రానాయన. ప్రభు, ఉపాసన ముగిసినదా? అంబ కనిపించినదా? దేవి, కన్నబిడ్డ పిలిచిన అమ్మ పలుకోకుండా కరము చాచి దీవించినది, వరములిచ్చి పాలించినది. మహారాజా, విజయాభివందనములు. ఆ మహామంత్రి శాంభవి కృపాలబ్ధుడను, శత్రు భయంకరుడను, అరికంఠలుంఠామునకై తహతహలాడుచున్న మా ఖడ్గరాజము చేయు కథన కేలి విన్యాసమును కన్నులాన గాంతుముగాక. జైత్రయాత్రకు సర్వ సైన్యమును ఆయత్తపరచు. ప్రభు, దేవి దర్శనంతో దివ్యత్వం పొందవలసిన మీరు ఈ విపరీత విలయోద్వేగమేమిటి? పాతాళలోక విజేతలకు ఈ విజయోత్సాహం అలంకారమేగా మహారాణి. విలయోద్వేగానికి విజయోత్సాహానికి చాలా భేదం ఉన్నది మహామంత్రి. అవును మహారాణి. ఆ మహారాజా, పుష్కరావతి ప్రభు శంభురాజు నుండి తమకు స్వయంవర ఆహ్వానం వచ్చినది. ఆ స్వయంవరానికి విక్రమార్కుడు కూడా వస్తున్నట్టు మన వేగులు వార్తలు తెచ్చారు. ఓహో, సమరము సంబంధము చక్కగా కుదిరిన విదుర్జయ. మా కాంతి పుంజముల ముందు విక్రమార్కుని తేజము కృంగిపోగా ఆ శృంగారవతి మమ్మే వరించగలదు. దిగంత విశ్రాంత ఎనుకున్న వాని కీర్తి కాంతను నిండు సభలోనే దిగంబరను చేసి పరిభవించదగాక. ఆ పుష్కరావతికే ముందు మా ప్రయాణం. మంచిది మహారాజా. ప్రభు, చాతకన్యల స్వయంవర ఆహ్వానం రాజలోకానికి అంతటికీ పంపడం సాంప్రదాయం. వివాహ వయస్కులైన రాకుమారులుంటే పంపమని దాని భావం. భయపడకు దేవి, నీ పట్టపురాణి పదవికి భంగం రాదులే. ప్రభు, నీ పాదసేవ కన్నా పట్టపురాణి పదవి నాకు అధికం కాదు. నీ ఆనందమే నా ఆనందం. కానీ కన్యను వరించడం కన్నా కక్ష పెంచుకోవడానికే మీరు వెళుతున్నందుకు కలవరపడుతున్నాను. దేవి, వీరపత్ని ఉన్న సంగతి విస్మరించావా?
శంభురాజా, స్వయంవరమునకై సకల క్షాత్రలోకము సమావేశమైనది. ఏల జాప్యము ఎవరికై నిరీక్షణ? వీరసేన మహారాజా, మా స్వయంవరాహ్వానమును మన్నించి వచ్చేదమని సందేశం పంపిన వీరులలో విక్రమార్క చక్రవర్తి ఇంకనూ రాలేదు. నిజ భుజాబల సమార్జిత భువనైక సామ్రాట్టులమైన మమ్మాగమందువా? అయ్యవారు చుదనక అమావాస్య నాపగలవా? లేదు, సత్వరమే స్వయంవర ప్రారంభం జరుగును. అమ్మా లోకమోహిని, లలనా, గుణనిధి ఇతడు మాళవ విపుణుడు. సఖి, ఇతడు మహాపుజుడు, పాంచాల విపుడు. బలిని మెప్పించి మణిమయ భర్మపీఠమందిన యశస్వి వీరసేనాథుడితను. అభిజాత్య కళంకము, అభిమానహీనము, రాజాధిరాజ సమక్షమున ఒక సాధారణ మానవుని వరించుటక ఈ స్వయంవర సభ. ఓయి శంభురాజా, నిష్కారణ దుష్కృత్యావమాన సంభూత క్రోధాగ్నికి కొరవిగా ఉన్నది రాని సింహపీఠము. లయ సమయ సముద్దండ దండధర శౌండీర్య సమాన మండిత భుజాదండ దర్పమున ధ్వంసము కానున్నది రాని సభామండపము. ఎవడైతడు? ఏమి ఈ మాయా నాటకం? మహారాజా శాంతించండి. ఎవరిది? నేనొక రత్నాల వ్యాపారి. రత్నాల వ్యాపారి. మహారాజా, అనాచారము అనాలోచితమైన ఈ చర్యకు మేము తలవంచక తప్పుతలేదు. మతి తప్పిన మా కుమారి చర్యను పరీక్షించుటకు ఒక దినము వ్యవధి ఇవ్వమని మేము అర్థిస్తున్నా. వచ్చిన రాతవీరులలో ఏ ఒక్కరినైనా నీ కన్నె వరించినతో తరించు, లేదా నశించు. వీణ్ణి మంత్రించండి. ఆగండి శంభురాజా, నీ కుమారిచే వరింపబడిన నన్ను బంధించి నీ కుటుంబ గౌరవమును కళంకమనరించుకునవద్దు. రేపు పరీక్షించవచ్చును. మేము పారిపోవు పిరికి పందలము కాము. సరే, వీరికి తగిన ఏర్పాట్లు చేయించండి. ఓ దీపపు సెమ్మె, లోకమోహిని సౌందర్యాన్ని చూసిన నా కంటికి నిద్ర రావటం లేదు. ఒక మంచి కథ చెప్తావా? ఇది పరాయి చోటు, గోడలకు చెవులుంటాయి. మీకు చెప్పే కథ మరొకరు వినటం నాకు ఇష్టం లేదు. ఓ తలుపు చెక్క, పోనీ నీవైనా ఒక కథ చెప్తావా? మీకు మీ ప్రియురాలికి కథ చెప్పటం నాకు ఇష్టం, కానీ మధ్యను మరొక స్త్రీ ఎందుకు వినాలి? నా ప్రియురాలు నా దగ్గరే ఉంటే నిన్ను కథ చెప్పమంటానా? స్వేచ్ఛగా కథ ఎలా చెప్పగలను? ముందు ఈ బంధం సడలించు విక్రమార్క మహారాజా. లోకమోహిని, ప్రభు, మోహిని, నా ఆనవాలుగా ఈ ముద్రికను ధరించి నీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పు. ప్రభు, ఇది నా చిరుకానుక. గాంధర్వరీత్యా మన వివాహం జరిగినట్లే. గాంధర్వం అంటే జ్ఞాపకం వచ్చినది. ప్రభు, నాదొక్క మనవి. నా చెల్లి మణిమంజరి. దేవి, ఇక దినములన్నీ మనవి. నీ మనవి రేపు వింటాం. నీ తల్లిదండ్రులు నీకే నిరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళు. లోకమోహిని, మధుర స్వప్నం, ఈ కళ నిజమై తీరవలి. ఆ రత్నాల వ్యాపారికి అంత సాహసమా? వాడే విక్రమార్కుడా? వీల్లేదు. ఉపేక్షించినా నేను అపేక్షించిన కన్య దూరము.
జై శాంభవి. తొలగవే అదృశ్యకరణి. నీ రూపము నిజముగా లోకమోహనమేనే. ఏ జిగిలి, వస్తి మన్నవా వస్తి. అయ్యా గుమ్మ గుమ్మ ఎవరి సోయగత్తె? మా ఏలిక సాని. ఆ మైకము తొలగింతునా, అందమైన సింధుగట్టి అలరింతునా. ఆగవే జిగిలి, ఆగు. పునుకు మాని లేవగానే బెరుకు పడకుండా పలకరించు. మాపై కంటగింపు లేకుండా కంట కనిపెట్టి ఉండు. మనవు మాట తెలియగానే మరలి వద్దు. అయ్యా మన్నవ మనిషితోడు లేకుండా మన్నగలదా? నేనెంతైనా మంత్రాల మారినే కదా. అవునవునే జిగిలి, ఆడతోడు పంపుదును, అంతవరకు చెంతనుండు. లెస్స మన్నవా లెస్స. జై శాంభవి. దుర్జయ, దుర్జయ. మహారాజా, పుష్కరావతి నుండి ఎప్పుడొచ్చారు? ఆ స్వయంవరం ఆగు. ఇది అతి రహస్య విషయం. ఈ నగరమునకు నైరుతి దిక్కున మహారణ్య మధ్యమున ఒక రహస్య గుహాలయం కలదు. అది మా ఉపాసనా మందిరం. లోకమోహిని అందు నిద్రించుతున్నది ఇప్పుడు. సత్వరమే ఒక విశ్వాసపాత్రురాలైన దాసిని ఆమె పరిచర్యకై నియోగించు. మహారాజా, ఇంతటి రహస్య విషయంలో ఏ పరిచారికను నమ్మరాదు. తమ అనుజ్ఞ అయితే నా కుమార్తె మందారమాలను. మంచిది. ఈ అదృశ్య గురికి నామికి దీని ప్రభావమున రాకపోకల రహస్యముగా సాగించవచ్చు. మేము పుష్కరావతికి మరలిపోవాలను, రేపు తిరిగి రాగలం. తమ ఆజ్ఞ. శంభురాజా, అంతఃపుర కాంత అదృశ్యమైనదా? కన్యను అర్పించమన్న మాకు గాజుల రత్నాల వ్యాపారం బంధించి చూపించువా? ఆహా, మా సహనమును పరీక్షించు సాహసమా నీకు? వీరసేన మహారాజా, మా కుమారి లోకమోహిని మీ దాన ఈ రత్నాల వ్యాపారి గత రాత్రి దీపపు సిమ్మె చేత తలుపు చెక్కల చేతను మాట్లాడించినాడని మా పరిచారిక ప్రత్యక్ష సాక్ష్యం. ఓరి ఐంద్రజాలిక, లోకమోహిని ఏమైనది? మహారాజా, రాత్రి నా మందిరం నుండి వెళ్లిన రాకుమారిని దారిలో ఎవరో మాయావి అపహరించినట్లుగా స్ఫురించుతున్నది. జయ శంభురాజా, లోకమోహిని వీని మందిరమునకు వెళ్ళవలసిన అవసరమేమి? నీవెట్లా అనుమతించితివి? ఈ రత్నాల వ్యాపారి విక్రమార్కుడని ఆమె వాదించి నిరూపించునున్నది. మాతో సాటిగా స్వయంవర సభకు రాలేని పిరికి పందా విక్రమార్కుడు మా ముందు మారువేషము పూని వచ్చు మగటమి కూడా కలదావానికి. నీ మూర్ఖత్వమున సకల రాజలోకము అపహాస్యము పాలైనది. 6 మాసములు గడివిచ్చుతుంది. అంతలో నీ కన్యను తెచ్చి నచ్చిన రాజవీరునికిచ్చి పరిణయము గావింపనితో భంగపాటు తప్పదు. ఇదే మా హెచ్చరిక. మహారాజా, శంభురాజా, విచారించండి. నీ కుమార్తెను ఒప్పగించు బాధ్యత మాది. బాధ్యతయా ఒప్పచెప్పుటయా? ఎక్కడ దాచి ఒప్పచెప్పనించితివి? మాట్లాడవే. స్వయంవర మహోత్సవం భంగపరిచిన నీకు తగిన శాస్తి జరిగి తీరవలే. దండనాథ. విక్రమార్క మహారాజ్. విక్రమార్క మహారాజా, మీరా? మన్నించండి మహారాజా, దేనికి ఈ పరీక్ష? శంభురాజా, ఇందులో మీ తప్పిదము లేదు. ఆ దురహంకారి వీరసేనుని గర్వమనచుటకే మేము మారువేషంలో రావలసి వచ్చినది. వాని దుర్భాష వట్టి కంఠశోష. నా కుమార్తె చెప్పినను నమ్మని అవివేకి. నాకింతటి మహద్భాగ్యం కలుగునని ఊహించలేకపోయాను. మహారాజా, వివేకమే లోకమోహిని దేవి అన్వేషణ జరగదు. మంచిది. శంభురాజా, మీ కుమార్తెతో కలిసి వచ్చి మీకు నేత్రోత్సవము నచ్చేదం. సెలవు. అమ్మా మందారమ్మ, ఇదేనమ్మా మహారాజు గారు చెప్పిన రహస్య గుహ. ఈ గుళికను తల మీద ధరిస్తే లోనికి వెళ్ళి రాదు. ఇదిగో, శత్రువులు పచ్చిగట్టకుండా ముప్పొద్దులా ఈ గుహను నేను పరిరక్షిస్తుంటాను. అలాగే నాన్నగారు. ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను ఇప్పుడు? నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? మిమ్మల్ని వరించిన మహారాజమ్మా. నన్ను వరించిన మహారాజా? అవును సుందరి, అంత భయం ఎందుకు? నువ్వా? ఆహా, ఈ ఏకవచన సంబోధన ఎంత బాగున్నది.
నీపై మాకు కోపము లేదు, తాపమే గాని. నేను విక్రమార్క మహారాజును వరించాను. ఆ చక్రవర్తి నన్ను మనసారా ప్రేమించారు. నిన్ను మనసారా ప్రేమించని మగవాడేవాడే మోహిని. బేలవని జాలిగొని నీ తప్పులు మన్నించి మా ఏలికసానిగా ఎన్నుకుంటుమే లోకమోహిని. అగ్నిలో పడి ఆహుతి అవుతానే గాని నీకు మాత్రం దక్కను. నిప్పులో నీటిలో దూకించడం కాదే మేము నిన్ను తెచ్చినది. పన్నీటి జల్లులో, హంస తూలికలలో, ఆనంద మధువులో. ఆపు! నా స్వామి నుండి నన్ను దూరం చేసి ఎందుకు ఈ పాపానికి ఒడిగట్టుకుంటావు? పాపమును కొడుగట్టుకుందునా? కాదే, నీ రూపమునకి. శాంత గంభీరుడు సకల కళామయుడు అయిన ఆ మహారాజు ఎక్కడ? నీవెక్కడ? మేము కళామూర్తులము కాము, స్వరధుని పొంగింపు చాలము. జిగిలి మాటేమి మన్నవా? జిగిలి, ఆడవే అమరనాట్యము. ఆనమన్నవా?